శంకర్రావు. ఒకసారి ఎలా చూడరా భారీగా బాధితులకి సహాయం అందుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనే 115 మందికి ఇచ్చాను అంటే మా ఎమ్మెల్యేలు కానీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు 24 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన అర్థం చేసుకుని నా మటుకు నేను ఈ సంవత్సరంలో 152 లక్షల సీఎంఆర్ ఫండ్ మొత్తం 115 మందికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా మా ఆఫీసుకు కానీ మాకు నోటీసులోకి వచ్చి ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా కనుక బాధపడే పేదవాళ్ళు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ రిఫర్ చేస్తాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముఖ్యమంత్రి వారు తెలియజేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజయవాడ పార్లమెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సంక్షేమంలో కానీ ఏదైనా కూడా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఒకే డైరెక్షన్ ఇచ్చారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను మనం పరిష్కరించాలని అదేవిధంగా మేమందరం ఎన్టీఆర్ టీం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకత్వం కానీ ఎక్కడ ఏ సమస్య ఉందో మేము వెళ్ళి పరిష్కరించి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా వాళ్ళకి ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలో అందించే విధంగా ఇచ్చాము. ముఖ్యమంత్రి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మానవతా సహాయం చేయడానికి సీఎంఆర్కి వివిధ దాతలను కూడా వివిధ దాతలు ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం చూసాం, మనం విజయవాడ నగరం వరద బాధితుల కింద దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం ప్రపంచంలో తెలుగు వారందరూ స్పందించే విధంగా వ్యక్తపరిచారు. ఇటువంటి ఇవ్వడం వల్ల ఇటువంటి ఎంతోమంది అబ్బాయికి భాగ్యం కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి విరివిగా కూడా దాతలకు ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు. కొమ్మిరెడ్డి కొండారెడ్డి.